ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మెక్సికోలో టాకో ఎలా తయారు చేయాలనేది నేర్పిస్తాను చూడండి. ఫస్ట్ ఈ రొట్టెలో వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా మీట్, చికెన్ మటన్ ఏదైతే ఉందో అది వేసుకునేసి, ఆ తర్వాత దీంట్లో కొద్దిగా రైస్ వేసుకోవటం, ఇంకా మీకు కావాలంటే కొద్దిగా నిమ్మకాయ వేసేసుకుంటే సరిపోద్ది అనమాట. అదే టాకో అనమాట. సో ఇప్పుడు మనం ఈ టాకోని తిని చూద్దాం. సో నేను తింటే ఇలాగ అయిందనమాట. సో ఆ టాకో లోపల ఉన్నది మొత్తం కింద పడిపోయింది. అంత ప్రాక్టీస్ లేదు కదా మనకి, మనం ఇండియా నుంచి వచ్చి చూడడం. సో ఇట్లా కాదనేసి ఇంకా చేత్తోనే తినటం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇలాగ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టాకో తయారు చేయటం. సో ఈరోజు నేను ఏదైతే తిన్నానో అవన్నీ చూపిస్తాను చూడండి. దీన్ని జపనీస్ రోల్ అంటారనమాట. దీంట్లో చాలా సూపర్ గా ఉంది. అదేదో టేస్టీగా కర్రీ ఇచ్చిండు. ఆ తర్వాత రైస్, ఇది సూప్ అనమాట. సో ఆ తర్వాత కొద్దిగా స్పైసీ ఐటమ్ కావాలంటే ఆ తర్వాత వెజిటేబుల్స్ ఇచ్చిండు, జ్యూస్, ఆ తర్వాత జెల్లీ అనమాట. ఇది ఫినిషింగ్ టచ్. ఎక్కడ పోయినా సరే మీకు స్వీట్ ఉంటుందన్నమాట, ఏ రెసిపీ తీసుకున్నా గానీ. సో ఇది మొత్తం రెసిపీ అనమాట ఒక్కరిది. అండ్ ఇంకొక రెసిపీ కూడా చూపిస్తాను చూడండి. మా ఫ్రెండ్ తీసుకునిండు. సో అతనికి కూడా రైస్, ఆ తర్వాత సూప్, ఆ తర్వాత అతనికి బటర్ ఇది కర్బూజ్ ఇచ్చిండు, ఆ తర్వాత జ్యూస్, ఆ తర్వాత ఇది ఆ రోల్ ఉంది చూడండి. అది బర్గర్ లాగా ఉంచుండి. దాని లోపల చాలా చాలా సూపర్ గా క్రిస్పీగా ఉందన్నమాట. చాలా టేస్టీగా వచ్చామన్నమాట. ఈ జెల్లీ సూపర్ టేస్టీగా ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది మొత్తం రెసిపీ. మెక్సికో మైలోడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇస్తున్నాను. మెక్సికోలో ఉన్న అన్ని అప్డేట్స్ నేను మీకు ఇస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో